I wish you గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? సో మా రోజైతే టీతో మొదలయ్యింది. సో ఈ చిన్నదేమో నాకు, ఈ పెద్దది మా హస్బెండ్కి. టీ అంటే అసలు అది ఒక ఎమోషన్. మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టం? మీకు కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా? హెడేక్ వస్తే కంపల్సరీ నేనైతే టీ తాగుతాను. మీరేం చేస్తారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమండి, టీ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్. ఓకే. సో త్వరగా టీ ఫినిష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా హస్బెండ్ బర్త్డేకి నేను కట్టుకోబోయే శారీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. నేనైతే ఇది తిరుపతిలోని కంచి పెరుమాల్ సిల్క్స్ ఉంది కదా, ఆ షాప్లో తీసుకున్నాను. బ్లౌజ్ అయితే ఇలా నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను. బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ అయితే. సో ఫ్రంట్ కూడా ఇలా బ్లౌజ్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్. సో దీని మీదకి శారీ వచ్చేసి ఈ వైలెట్ కలర్ తీసుకున్నాను. దీని పేరు నాకు తెలియదు కానీ ఇది చాలా లైట్ వెయిట్ శారీ ఉంది. సో ఎండింగ్ వచ్చేసి కుచ్చుళ్ళు ఇలా ఇచ్చున్నారు. శారీ అయితే చాలా బాగుంది. ప్రైస్ కూడా 500 to 800 లోపలే ఉంటుంది. కరెక్ట్గా ఐడియా లేదు కానీ చాలా లైన్ తీసుకొని. శారీ ఫ్యాబ్రిక్ తెలియదు కానీ శారీ మాత్రం చాలా స్మూత్గా ఉంది, కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంది. మనకి కుచ్చుళ్ళు కానీ అన్నీ చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది, సూపర్గా ఉంది. బ్లౌజ్ హెవీగా ఇవ్వడం వల్ల శారీ వచ్చి ప్లెయిన్గా ఉంది, కాకపోతే షైనీగా ఉందన్నమాట. సో సొమ్మొకటిది అంటే ఇదే బర్త్డే. మా హస్బెండ్ అయితే ఆఫ్కోర్స్ కొత్త బట్టలు తెచ్చుకున్నారు అండ్ నేను కూడా కొత్త శారీ కట్టుకుంటున్నాను. కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. టడా! చాలా బాగుంది శారీ. దీనికి హైలైట్ బ్లౌజే, అసలు చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ శారీలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే కుచ్చుళ్ళు పెట్టడానికి కానీ చాలా ఈజీగా ఉంది, లైట్ వెయిట్ ఉంది, క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. ప్లస్ కుచ్చుళ్ళు పెట్టగానే ఏమంటే మనకి ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. సో బిగినర్స్ ఎవరైనా శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ ట్రై చేయొచ్చు. దీని పేరు అయితే నాకు తెలీదు, ఒకవేళ మీకు తెలిస్తే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇదే నా ఫైనల్ లుక్. సో శారీ కట్టుకొని రెడీ అయిపోయి నేను మా హస్బెండ్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. సో చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. ఈ టెంపుల్లోనే వినాయకుడు ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. బాబాని చూస్తే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. మంచిగా దేవుడికి దండం పెట్టుకొని అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి నేను మా హస్బెండ్ అక్కడి నుంచి బయలుదేరేసాము. మీరు కూడా బాబా బ్లెస్సింగ్స్ తీసేసుకోండి. సో ఇంటికి వెళ్ళాక మెమరీస్ కోసం ఫొటోస్ ఉండాలి కదా, కంపల్సరీ. సో ఒక 3-4 ఫొటోస్ తీసుకున్నామన్నమాట. అదే ఇది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ బర్త్డే కోసం నేను స్పెషల్గా పాయసం చేశాను. పాయసం అయితే నిజంగా చాలా యమ్మీగా అనిపించింది. మా హస్బెండ్ కూడా పెడుతున్నాను, అతని మాటల్లోనే విందాం ఎలా ఉందో టేస్ట్. హ్యాపీ బర్త్డే పుజ్జలమ్మ. థ్యాంక్ యూ. ఎలా ఉంది? సూపర్. వీడియో కోసం చెప్తున్నావా? సూపర్. వీడియో కోసం చెప్తున్నావా? సూపర్. అస్సలు నమ్మకండి, నిజంగానే బాగుంది, చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేశాను ఇప్పుడే, సూపర్గా ఉంది అసలు. అవును, చాలా బాగుంది. కాకపోతే ఎవరు ఇంట్లో పేరెంట్స్ లేకుండా ట్రై చేయకండి, చిన్నపిల్లలు. సో బ్రేక్ఫాస్ట్కి అయితే
ఎమ్మి ఎగ్ దోశ చేసుకుంటున్నాము. కారము మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఆయిల్లో ముందుగా దోశ పైన స్ప్రెడ్ చేసుకొని ఎమ్మీగా లాగించామన్నమాట. ఆఫ్టర్నూన్ అయితే నార్మల్గా ఫుడ్ తిన్నాము ఇంట్లో. ఈవినింగ్ అయితే దాబాకి వెళ్ళాము. సో ఇది వచ్చేసి మాకు ఇంటి దగ్గరలో ఉంది దాబా హౌస్ అని చెప్పేసి, ఫ్యామిలీ దాబా అన్నమాట. ఇక్కడికి వెళ్ళాము. చాలా బాగుంది అంబియన్స్ అయితే, అసలు లైటింగ్ అని. నాకైతే మెయిన్గా ఇక్కడ లోపల మంచాలు వేసున్నారనమాట తినడానికి. నాకు చాలా బాగా నచ్చింది. సో ఒకసారి మీరు కూడా చూసేసేయండి. తిరుపతిలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయొచ్చు. ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది. నేను 2 times ఇక్కడ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. మేము ఒక 7 members వరకు వెళ్తే మాకు జస్ట్ ఒక 1800 అయింది అంతే. సో దీన్ని బట్టి మీకే తెలుస్తుంది. నేను మెనూ కూడా మీకు చూపిస్తాను. చాలా రీజనబుల్గా అనిపిస్తుంది. మా హస్బెండ్ నాతో కామెడీ చేస్తున్నాడు. పైన మూన్, ఇక్కడ లైట్, కింద డిన్నర్, ఇదే మూన్ లైట్ డిన్నర్ అంటే అని చెప్పి కామెడీ చేస్తున్నారనమాట. సిట్అవుట్ అయితే మంచిగా మంచాలు వేసి వెదర్కి పైన చాలా బాగుంది. చందమామ చాలా బాగుంది కదా. సో లోపల అయితే ఇలా ఉంది కంప్లీట్గా. చందమామ నింగి దిగిరావమ్మా. నిన్న పౌర్ణమి అనుకుంటాను. చంద్రుడు కూడా చాలా ప్రకాశిస్తూ భలే ఉన్నాడు. నిజంగా ఎంత బాగుందంటే వెదర్. ఓపెన్ ప్లేస్లో మంచం మీద కూర్చొని అరిటాకులు భోజనం చేస్తూ అలా మూన్ని చూస్తూ చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా చాలా బాగా అనిపించింది. సో అంత ప్రశాంతంగా ఉండడం వల్ల నాకు పాటలు కూడా తన్నుకొని వచ్చేస్తున్నాయి అన్నమాట. అలా ఉంది. ఇక్కడైతే అసలు చిన్నపిల్లలు కూడా ఊగడానికి ఉయ్యాలలు, జారేబండ అన్నీ కూడా పెట్టినారు. పిల్లలు కూడా మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఒకసారి ఈ ట్రీ చూసారా, లుక్ వైజ్ చాలా బాగుంది కదా. అండ్ అంబియన్స్ చూపిస్తాను అన్నాను కదా. సో అంబియన్స్ కూడా ఇక్కడ మనకి లాంతర్ టైప్లో లైట్స్ పెట్టారు. యూనిక్గా అనిపించింది. అండ్ ఈ గోడల మీద పెయింటింగ్ కూడా, ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా చాలా బాగా అనిపించింది. సో నేను నాకు నచ్చినవన్నీ మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. మొత్తం నేచర్కి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఏదో హోటల్ లోపల బిల్డింగ్ టైప్ కాకుండా చాలా బాగా అనిపించింది అన్నమాట వాతావరణము. ఇంకా మెనూ విషయానికి వస్తే ప్రైజెస్ మీకు కూడా ఒకసారి చూపిస్తాను, చూసేసేయండి. చాలా రీజనబుల్గా అనిపించింది. రోటీ వచ్చేసి ఈచ్ 12 rupees పడింది. అండ్ స్టార్టర్స్, గ్రేవీస్, వెజ్, నాన్ వెజ్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మేమైతే ముగ్లై చికెన్ కూడా ఆర్డర్ చేసాం, బట్ ఇందులో చూపించడం మర్చిపోయాను. ఇదన్నమాట టోటల్గా. మంచిగా అరిటాకు వేశారనమాట ప్లేట్స్ మీద. సో ప్లేట్స్ వచ్చేసాయి. మేము ఇదైతే లెమన్ చికెన్, చాలా బాగుంది. టేస్ట్ సూపర్గా నచ్చింది నాకైతే. అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటిలోకి ఇది ది బెస్ట్ అని నేను చెప్తాను మేము పెట్టుకున్న ఆర్డర్లో. సో సలాడ్స్ తెచ్చిచ్చేసారు. లెమన్ చికెన్ ఆర్డర్ చేసాము. మీరు కూడా విజిట్ చేసి లెమన్ చికెన్ తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా జ్యూసీగా ఉంది. అండ్ ఇదైతే చికెన్ లాలీపాప్ రోస్ట్ అంట. ఇది కూడా బాగుంది క్రిస్పీగా. అండ్ నాన్ వెజ్ కర్రీస్లో వచ్చేసి ముగలై చికెన్ ఆర్డర్ చేసాము. అది నేను షూట్ చేయలేదు, ఎందుకంటే అది కొంచెం లేట్గా ఆర్డర్ చేశారు. ఇంకా తింటున్నాం కదా, అందుకని షూట్ చేయలేదు. పుల్కాలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. ఓవరాల్గా ఇదన్నమాట. మంచిగా లాగించాము. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఫైనల్గా మేము కూల్ డ్రింక్స్ అండ్ కీర్తో ఎండప్ చేసాము. అండ్ లాస్ట్లో ఈ సోంపు మిఠాయిలు ఇచ్చారు. ఈ హోటల్ వాళ్ళు కూడా ఎక్కువ తెలివి మీరిపోయారు. ఈ సోంపు మిఠాయిలు ఎక్కువ నొక్కేస్తున్నారని వాళ్ళు కూడా కొన్ని వేసి ఇచ్చారనమాట. సో ఇంతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్.